దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేటి రెండవ శనివారం రోజున నిర్వహించబడుతున్నటువంటి బైబిల్ స్టడీ సమాజ కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన వాక్య ప్రేమికులకు, సత్య ప్రేమికులకు, నేర్చుకోవాలనే తపన కలిగిన బైబిల్ విద్యార్థిని విద్యార్థులకు, పరమ గురువైన యేసునాథుని శిష్యులకు, శిష్యురాండ్రందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడండి. శ్రద్ధతో చదువుతున్న లేఖన భాగాన్ని చిత్తగించండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, మనముంటున్న ఈ లోకము, మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం, మనము నివాసం ఉంటున్నటువంటి భూగోళము ఎవరి కంట్రోల్లో ఉన్నదో, ఎవరి ఆధీనములో ఉందో, ఎవరి ఆధిపత్యంలో, ఎవరి అధికారములో ఉన్నదో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు చూపిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇక్కడ అపవాది అనేవాడొకడు కనబడుతున్నాడు. వాని పేరే సాతాను, వాని పేరే ఆది మహాఘట సర్పము, ఆది సర్పము. ఇన్ని పేర్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అపవాది, సాతాను, ఆది సర్పము, ఆది మహాఘట సర్పము. వీని పేరు లయకర్త అని నహూము ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. ఎవడైతే అపవాది అని పేరు కలిగి ఉన్నాడో, ఎవడైతే సాతాను అనే పేరు కలిగి ఉన్నాడో, ఎవడైతే ఆది సర్పము అనే పేరు కలిగి ఉన్నాడో, ఎవడైతే ఆది మహాఘట సర్పమని పేరు కలిగి ఉన్నాడో, వాడు లయకర్త అనే పేరు కూడా కలిగి ఉన్నాడు. లయకర్త అంటే అపొల్లుయోను, హెబ్రీ భాషలో అపొల్లుయోను. మరి తెలుగులోనైతే నాశనము
చేయువాడు అని అర్థము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను. అపొల్లుయోను అంటే పుట్టినట్లో నాశనము చేయువాడు అనే అర్థమిచ్చే పేరు లయకర్త. లయకర్త అంటే నాశనము చేయువాడని అర్థం. అయితే వీడు దుష్టుడు అనే పేరు కలిగి ఉన్నాడు. దుష్టుడు ఎవడు అంటే అపవాది. దుష్టుడు ఎవడు? సాతాను. దుష్టుడు ఎవడు? ఆది సర్పం. దుష్టుడు ఎవడు? ఆది మహా ఘటాసర్పం. దుష్టుడు ఎవడు? లయకర్త. అటువంటి దుష్టుని ఆధీనములో ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా, ఈ భూగోళమంతా పడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. పుట్నోట్లో దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా దుష్టుని యందున్నది. ఈ లోకాధికారి దుష్టుడే. ఈ లోకములో వాని సింహాసనం ఉన్నది. వాడు రాజ్యము చేస్తున్నాడు, అధికారాన్ని చెలాయిస్తున్నాడు, ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. ఈ లోకాధికారిగా వాడు యేసు ప్రభుతోనే పిలువబడ్డాడు. ఇటువంటి దుష్టుడైన అపవాది సాతాను, ఆది సర్పం, ఆది మహాఘట సర్పమైనటువంటి లయకర్త అనే నాశనము చేయువాడు. వీడు దైవ విరోధి, దేవ విరోధి, సంఘ విరోధి. వీని కంట్రోల్లో ఈ లోకమంతున్నది, ఈ ప్రపంచమంతున్నది, ఈ భూగోళమంతా వీని గుప్పిట్లో, వీని ఆధిపత్యంలో, అధికారంలో ఉన్నది. ఈ మాట వాడు స్వయాన యేసు ప్రభుతోనే చెప్పినప్పుడు యేసు ప్రభు దానికి కౌంటర్ అనేది ఇవ్వలేదు. అంటే అది వాస్తవమే కనుక ఆయన ఆ విషయాలను ఖండించలేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అపవాది అయినటువంటి సాతాను ఈ దుష్టుడేమని మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో? ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, ఈ అధికారమంతా నీకిత్తును, ఈ అధికారము, ఈ రాజ్యముల మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి నేను ఇచ్చేస్తాను. ఈ మాటలు యేసు ప్రభువు ఖండించలేదు. మరి వీనికి ఎవడిచ్చాడు? ఈ అధికారము వీనికి ఎవరిచ్చారు? ఈ అధికారము, ఈ రాజ్యముల మహిమ ఈ అపవాది అనే దుష్టునికి ఎవరిచ్చారు? దేవుడైతే ఇవ్వలేదు. ఇచ్చినవాడు మన మానవ జాతి మూల పితరుడైన ఆదాము. ఈ ప్రపంచానికి, ఈ భూగోళానికి, ఈ లోకానికి ఆదామును దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. మొత్తం ఈ లోకమునంతటిని కూడా ఏలుమని పరిపాలన బాధ్యత ఆదాముకు దేవుడు అప్పగించినాడు. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనము చూడండి. దేవుడు
భూమి మీదనున్న విత్తనములు. ఆదికాండం 1వ అధ్యాయము 28 నుండి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. ఏలుడి అంటే పరిపాలన చేయుడి. ఈ ప్రపంచానికి, లోకానికి, భూగోళానికి ఆదామును రాజుగా దేవుడు చేశాడు. కానీ ఆదాము సాతాను చెప్పినటువంటి మాటకు లోబడి ఈ అధికారమంతా కూడా వాని చేతిలో పెట్టేశాడు. ఈ ప్రపంచానికి, లోకానికి, ఈ భూగోళానికి దేవుడు ఆదామును రాజుగా చేసి అధికార దండం ఆదాముకు అప్పగిస్తే ఈ ఆదాము ఏం చేశాడు? ఈ రాజదండము, ఈ అధికార దండాన్ని అప్పనంగా అపవాది చేతిలో పెట్టేశాడు. అప్పటి నుండి ఆ దుష్టుడు ఈ లోకాధికారిగా చలామణి అవుతున్నాడు. ఈ లోకమంతా కూడా దుష్టుని కంట్రోల్లో ఉంది. లోకమంతా దుష్టుని యందు పడి ఉంది. మరి ఎటువంటి వాడు ఈ దుష్టుడు అంటే సర్వలోకాన్ని మోసము చేసే మోసగాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు ఆది సర్పమనియు ఆది మహాఘట సర్పమనియు పేరు కలిగినవాడు. వీడు ఏం చేస్తాడట? సర్వలోకమును మోసము చేస్తాడు. అందుకోసం వాడు బహుక్రోధము గలవాడై దిగివచ్చి ఉన్నాడు. ప్రకటన గ్రంథము మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని. వీడు సర్వలోక మోసగాడు. రెండవది బహుక్రోధము గలవాడు అంటే విపరీతమైన ద్వేషముతో నిండిన కోపము, క్రోధము కలిగిన వాడు. వీడేం చేస్తున్నాడంటే ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మన బద్ధశత్రువు, మనకు విరోధి, దేవ విరోధి, దైవ విరోధి. మనమందరం దేవుని సంబంధులం గనక మనకు కూడా వాడు విరోధి, శత్రువు. ఏం చేస్తున్నాడు? బహుక్రోధం గలవాడై ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సర్వలోక మోసగాడు, బహుక్రోధము కలిగిన వాడు, ఎవరిని మిరింగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నవాడు. మరి ఎవరిని మోసం చేస్తాడు? రక్షణ పొందిన దేవుని ప్రజలను వాడు మోసము చేస్తాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు? రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలను ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు.
అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా వాని కుట్రలు కుతంత్రాలు వాని తంత్రాలు ఎరిగిన వాడై దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం విషయంలో భయపడుచున్నానని మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు మంచి పోరాట యోధుడు. మరి భయం అంటే ఏంటో ఎరగనివాడు. అంత ధీరుడాయన. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘాన్ని ఏదేని తోటలో సాతాను అవ్వను ఎలాగైతే మోసం చేశాడో అలాగే ఎన్నో తంత్రాలు కలిగిన సర్వలోక మోసగాడైన ఆ దుష్టుడైన అపవాది సంఘాన్ని మోసము చేస్తాడేమో అని భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో దేవుని సంఘం ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో దేవుని ప్రజలమైన మనం ఉన్నాము. కాబట్టి బాగానే ఉన్నాము ప్రస్తుతం. ఇంకా మాకేమున్నది, పర్వాలేదన్నట్టు ఎప్పుడు కూడా మనం ఉండొద్దు. ఎలాగుండాలి? నేను ఒకవేళ పడిపోతానేమో, చెడిపోతానేమో, నేను పడిపోయే అవకాశం నాకున్నది, నేను చెడిపోయే అవకాశం నాకున్నది. లోకమంతా దుష్టుని కంట్రోల్లో ఉంది. నేను ఇదే లోకంలో బ్రతుకుతున్నాను. ఏ లోకాన్ని, ఏ ప్రపంచాన్ని, ఏ భూగోళాన్ని దుష్టుడైన అపవాది పరిపాలిస్తున్నాడో, ఏలుబడి చేస్తున్నాడో అటువంటి లోకంలో, ప్రపంచంలో నేను జీవనం చేస్తున్నాను. వాడు జిత్తుల మారి నక్క, సర్వలోక మోసగాడు, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని బహుక్రోధం గలవాడై వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏదేను తోటలో అవ్వను మోసం చేశాడు. ఈనాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమైన కడపటి అవ్వను మోసము చేయడానికి ఎన్నెన్నో తంత్రములు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నిలుచున్నాను అని ఏదో అలాగున మా లోకంలాగా నేను ఉండొద్దు. నేను పడిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది కనుక నేను పడిపోకుండా ఉన్నట్లు నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను నేను జాగ్రత్తగా నేను కనిపెట్టుకొని ఉండాలి అనేది ఎల్లప్పుడూ 24 గంటలు మనకు ఉండాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న హెచ్చరిక. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే పడిపోయే అవకాశం ఉందా లేదా, చెడిపోయే అవకాశం ఉందా లేదా, మోసపోయే అవకాశం ఉందా లేదా? ధారాళంగా ఉంది. గనుక మనం మాలోకంలో ఉండొద్దు, జాగరూకులమై ఉండాలి, మెలకువగలిగి ఉండాలి, చురుకుగా ఉండాలి. ప్రస్తుతం రక్షణ అయితే నిశ్చయమైపోయింది, రక్షణలోనైతే కొనసాగుతున్నాను.
నాకేమిటి అన్నట్టు యాది మరిచినట్టు మనం ఉండొద్దు. ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి, ఎల్లప్పుడూ జాగరూకులమై ఉండాలి, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. ఏ విషయంలో? ఇప్పుడైతే నేను నిలుచున్నాను, కానీ నేను పడిపోను, చెడిపోను, మోసపోను అనడానికి గ్యారంటీ ఏది లేదు. మోసపోవడానికి అవకాశం ఉంది, పడిపోవడానికి అవకాశం ఉంది, చెడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ భూలోకాన్ని, ఈ భూగోళాన్ని, ఈ ప్రపంచాన్ని సర్వలోక మోసగాడైన దుష్టుడైన అపవాది ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడు. గనుక నేను పడిపోయే అవకాశం, చెడిపోయే అవకాశం, నేను మోసపోయే అవకాశం నాకుంది అనే చురుకుదనం, మెలకువ, జాగరూకత మనకు ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తున్న హెచ్చరిక. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. ఇంకొక కారణం, మనం ఉంటున్నటువంటి ఈ లోకము, మనము నివసిస్తున్న ఈ ప్రపంచం, మనం బ్రతుకుతున్నటువంటి ఈ భూగోళం పూర్తిగా 100%, 90% కాదు, 100% శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో నిండి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో దేవుని సంబంధులముగా మనం బ్రతుకుతున్నాం. ఎక్కడైతే జీవనం చేస్తున్నామో ఆ ఇల్లు శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో నిండి ఉంది. ఏ లోకంలో బ్రతుకుతున్నాం మనం? శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో, పాపముతో నిండిన లోకములో మనము బ్రతుకుతున్నాము. కనుక పడిపోయే అవకాశం లేదా? చెడిపోయే అవకాశం లేదా? మోసపోయే అవకాశం లేదా? ధారాళంగా ఉంది. అందుకే మనము పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్తగా మనలను మనము చూసుకోవాలి. ఇంకొక కారణం, బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్టింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్. ఇట్లా పట్టు చీరలు ఉంటాయి కదా, ₹1,00,000, ₹1,50,000, 2,00,000 ఇట్లా ఉంటాయి. అవి కంపెనీలో తయారయ్యేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి వచ్చేస్తుంది. అట్లా దాన్ని ఏం చేయలేదు. అది ఆ కంపెనీలో నుంచి పుట్టేటప్పుడే అట్లా పుట్టింది. కొంతమంది చెయ్యి లేకుండా, కాళ్ళు లేకుండా, కన్ను లేకుండా పుడతారు కదా కొంతమంది. బై బర్త్ అది, ఇక ఏమీ చేయలేము. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్టింగ్ అయినట్టు మనం పుట్టినాం బై బర్త్. ఎలా పుట్టామంటే పాపము అనే స్వభావము కలిగి పుట్టినాము. పాప నియమముతో మనం పుట్టాము. కనుక మన పరిస్థితి ఎలాగుంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్టింగ్ అన్నాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి? బై బర్త్ మనము పాప నియమము, పాప స్వభావంతో మనం పుట్టేశాం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోమాపత్రిక మీరు చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7:15, ఏలయనగా నేను చేయునది నేనెరగను, నేను చేయ నిశ్చయించున్నది చేయకయే ద్వేషించున్నదియే
చేయుచున్నను. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ వలన ఇగో ఈ పరిస్థితి ఎలాగుంటుందంటే, మనం ఏం చేస్తామో మనకు తెలియనటువంటి పరిస్థితి. అంటే పిచ్చోని చేతిలో రాయి లెక్క అన్నమాట. పిచ్చోని చేతిలో రాయి ఉందనుకో, వాడు ఎవరినైనా కొట్టవచ్చు, ఎవరి మీదనన్నా వేయొచ్చు. అంటే పాపము అనే స్వభావము, పాప నియమము కలిగి బై బర్త్ మనం భూమి మీద పుట్టాము కనుక మనం ఏం చేస్తామో మనం ఎరగని పరిస్థితి. చాలాసార్లు మనం అంటాం చూడు, గద్దిస్తాం. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఎరికేనా అంటామా అన్నమా? భర్తను భార్య అంటది కొన్నిసార్లు, ఏమండి నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఎరికేనా అసలు? ఆ భర్త కూడా అంటాడు భార్య, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అంటారా అనరా? అన్నావా ఎప్పుడన్నా అర్చిత? అంటాం, అందరం కూడా అంటాం. అంటే ఆ చేసే వ్యక్తికి అర్థం కాని పరిస్థితి ఎలాగుంటుందంటే, నేను గొడ్డలు పట్టుకొని చెట్టెక్కి చెట్టు కొమ్మ నేను నరుకుతాను అని చెప్పి చెట్టెక్కి, ఇప్పుడు మండి ఇట్టుంటుంది కదా, మండి ఇట్లుంటే వీడు గొడవలు పట్టుకొని గీడ కూర్చుంటాడు, కూర్చొని గీడ నరుకుతాడు అన్నట్టు. గీడ నరికితే ఎట్టుంటుంది అది, తెగితే వాడు ఆ మండ రెండు కలిసి పడతాయి. అప్పుడు మనం మీది చూసి ఏమంటాం, అరే ఎవరు బుద్ధి లేనోడా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఎరికేనా అంటే వాడికి ఎరగలేకనే వాడు అట్లా చేసే పరిస్థితి. ఇది తాను నిలుచున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు ఇక్కడ చెబుతున్నాడు. ఏలయనగా నేను చేయునది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించున్నది చెయ్యక. ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో దాన్ని మాత్రం చెయ్యలేని పరిస్థితి. ఏదైతే నేను వద్దనుకుంటున్నానో, ఏదైతే నేను ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభువునందు ప్రియులారా, మరి 18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును, మేలైనది చెయ్యవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. బై బర్త్ పాప నియమము, పాప స్వభావంతో పుట్టినటువంటి మన పరిస్థితి ఎలాగుంటుందంటే, మేలైనది చేయాలనే కోరిక విపరీతంగా మనలో కలుగుతుంది. ఇంతకుముందు చెప్పిన చూడు, నేను మొన్న నుంచి అనుకుంటున్నా, కరెక్ట్ 11 గంటలకు ప్రారంభ ప్రార్థన చేసి 1 గంటకు ముగించాలి. ఎందుకంటే దూర ప్రయాణం ఉన్నది కాబట్టి తొందరగా ముగించి వెళ్ళిపోవాలి అని చాలా గట్టిగా అనుకుంటే నేను 1 గంటకు వచ్చిన. ఇది నేను చేయనది నేను ఎరుగను అన్నట్టు, మేలైనది చేయవలననే కోరిక నాకు కలిగిందా లేదా? కలిగింది. మనందరి ప్రియ సోదరుడు నాగేశ్వరరెడ్డి అన్న గారి పుట్టినరోజు గనక హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ బర్త్డే విషెస్ తెలియజెప్పి మళ్ళా తిరిగి రావాలి. దూర ప్రయాణం కదా, 11 గంటలకు ప్రారంభించుకొని 1 గంటకు ముగించుకుంటే భోజనం అయ్యేసరికి 2 అవుతుంది. తర్వాత ప్రయాణమై వెళ్ళిపోయి మళ్ళా తిరిగి రావాలి. ఎందుకు రావాలి తిరిగి తొందరగా? రేపు పునరుద్ధాన దినం, మళ్ళీ 9 గంటలకి ఆరాధనలు ప్రారంభమవుతాయని నేను చాలా గట్టిగా అనుకొని నిర్ణయించుకున్నాను. ఇది మేలైందా కాదా? మేలైనది చేయవలననే కోరిక నాకు కలిగింది, కానీ నేను అనుకున్నట్టు చేయడం నాతోటి కాలే. 1 గంటకు ముగించాలని అనుకున్న వ్యక్తిని 1 గంటకే నేను సమాజ కూటానికి హాజరయ్యాను అంటే భయపడతా అన్నమాట. అది అటువంటి సిచ్యువేషన్ మన లోపల ఉన్నది. ఇంకా చూడండి ఏమంటాడు 19లో, నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఎట్లా అంటే నేను రావాలి 11 గంటలకు, 1 గంటకు ముగించాలి, కానీ నేను వచ్చింది ఎప్పుడు? 1 గంటకు వచ్చి ఇప్పుడు నేను మీకు మేలు చేస్తున్నానా కీడు చేస్తున్నా? కీడే. నేను 11 గంటలకు వచ్చి 1 గంటకు ముగించుకుంటే ఎవరింటికి వాళ్ళు పోదురు కదా. మీకు ఎప్పుడైనా మేలు చేయాలనే కోరిక నాకు ఉన్నది, కానీ నేను చేయగోరిన మేలు చేయక నేను చేయగోరని కీడు చేస్తున్నా. ఇప్పుడు 3:30 దాటని బట్టి
ఇప్పుడు చెప్పండి, మేలు చేస్తున్నా కీడా మీకు? కీడే. గనుక ఇక్కడ నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. ఏంటి ఈ పరిస్థితి అంటే, వేరొక నియమం ఉన్నదంటాడు 23. వేరొక నియమమున్న అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇగో ఈ సిచ్యువేషన్ మనకెందుకున్నది చెప్పండి? ఈ సిచ్యువేషన్ మనకెందుకున్నది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్. బై బర్త్, పుట్టుకతోనే పాప నియమము, పాప స్వభావము కలిగి మనం పుట్టాము గనక మన అవయవములలో పాప మరణముల నియమమున్నది, పాప స్వభావం ఉన్నది. గనుక మనం పడిపోకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పాప నియమము, పాప స్వభావము, అవునా కాదా? మన అవయవంలో ఉన్నది కనుక ఏది మంచిది చేయాలనుకుంటాం చేయలేకపోతాం. ఏదైతే చేయాలని అనుకుంటామో మనం ప్రేమించిన దాన్ని చేయలేకుండా ద్వేషించిన దాన్ని మనం చేసేస్తాం. ఇలాగున ఈ సిచ్యువేషన్ ఇదంతా మనకి ఎందుకు కలిగి ఉందంటే, బై బర్త్ మనం పుట్టుకతోనే మరి స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులము, పాప నియమముతో పుట్టేశాము. కాబట్టి చెడిపోయే అవకాశం లేదా చెప్పండి? పడిపోయే అవకాశం లేదా? మోసపోయే అవకాశం లేదా అంటే ధారాళంగా ఉంది కదా. మనం సంఖలో పిల్లనెత్తుకొని తిరిగినట్టు ఎప్పటికీ ఈ పాప నియమం అనేది మన లోపల ఉంది. ఇంకొక కారణం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. ఇంకొక కారణం ఏంటంటే, ఆత్మ విమోచించబడింది, ఇంకా దేహము, శరీరం విమోచింపబడలేదు. ఆత్మ విమోచించబడింది కానీ దేహము విమోచించబడలేదు. గనుక మనం పడిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిలుచున్నామని ఎప్పుడు కూడా యాది మరిచి ఉండొద్దు. మనం పడకుండాన్నట్లు జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి, చురుకుగా ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. ఇంకొక కారణం కూడా ఉంది. ఈ ఒక్క కారణం చెప్పి ముగించేస్తాను. గలతీ పత్రిక మీరు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు అన్నాడా, చేస్తారన్నాడా? ఈ లేఖనం కదా, లేఖనం నిరర్ధకమవుతుందా? చేయకుందురు అన్నాడు కాబట్టి మనం ఇక చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు? ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మలకు విరోధముగా ఒకదానికొకటి ఈ రెండు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. మరి మన దేహంలో, శరీరంలో 2 భాగాలు కదా. ఒకటి మట్టి, ఇంకొకటి ఆత్మ. మరి ఈ మట్టితో తయారు చేయబడింది శరీరం, దేవుడు ప్రవేశపెట్టింది ఆత్మ. కాబట్టి ఈ రెండిటికి పడది.
ఇంకా రెండిటికి ఫైటింగ్ అన్నట్టు ఎప్పటికీ వ్యతిరేకంగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా. మంచిగా బిర్యానీ కడుపు నిండా తిందాం, కమ్మగా నిద్రపోదామంటది శరీరం. అరే కడుపు నిండా ఎందుకురా, కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, మరి ప్రార్థన బైబిల్ ఎట్లా చదువుకుంటావు, చదవరాదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంత హెల్తీ పెట్టి అంటది ఆత్మ. ఇంకా ఇదే ఫైటింగ్ అన్నమాట. కానీ లాస్ట్కి ఏం చేస్తాం తెలుసా, కడుపు నిండా తిని కమ్మగా నిద్రపోతాం. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఆపేక్షించుతున్నాయి కనుక మనం ఏం చేయాలనుకుంటామో, ప్రార్థన చేయాలనుకుంటాం, బైబిల్ చదవాలనుకుంటాం, కానీ చేయలేకపోతాం. కాబట్టి మనం మోసపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి, మనం తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పా, ఎన్ని కారణాలు చెప్తారా ఒకసారి? ఇప్పుడైతే క్రీస్తులో నిలబడి ఉన్నాము అని చెప్పుకునే మనం పడిపోకుండున్నట్లు ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? మొట్టమొదటి కారణం, ఈ లోకాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్నవాడు దుష్టుడైన అపవాది, సర్వలోక మోసగాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఎవరిని కొరుకుదునా, ఎవరిని మోసము చేద్దునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. కనుక మనకు జాగ్రత్త అవసరం. రెండవ కారణం, మనం బ్రతుకుతున్న ఈ లోకమంతా శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో నిండి ఉన్నది కనుక, ఇటువంటి లోకంలో బ్రతుకుతున్నాము కనుక మనము పడిపోయే అవకాశం, చెడిపోయే అవకాశం, మోసపోయే అవకాశం ఉంది కనుక మనలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవ కారణం, బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్, పుట్టుకతోనే పాపమనే స్వభావము, పాప నియమము కలిగి మనం పుట్టేశాం కనుక మంచి చేయాలని ఎన్నో కోరికలు కలుగుతాయి, కానీ మనం చేయాలనుకున్న, చేయగోరిన మంచి చేయకుండా, మనం వద్దనుకున్న, ద్వేషించి, మనం అసహించుకున్న వాటిని మనము చేసే పరిస్థితి, ఒక విచ్ఛిన్నమైన పరిస్థితి నెలకొని ఉండటం. గనుక మనల్ని మనం జాగ్రత్తగా పడిపోకుండా, చెడిపోకుండా, మోసపోకుండా చూసుకోవాలి. నాలుగవ కారణం, మన శరీరం అనేది విమోచించబడలేదు, ఆత్మ విమోచించబడింది, దేహము ఇంకా విమోచించబడలేదు. ఈ దేహము యేసయ్య రెండవ రాకడలో విమోచించబడుతుంది. అప్పటిదాకా ఈ తిప్పలు మనకు తప్పదని తప్పించుకోవద్దు. కానీ మనం ఏం చేయాలి? పడిపోకుండా, చెడిపోకుండా, మోసపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. ఆరవ కారణం అంటే ప్రసంగం అయిపోయింది. ఆరవ కారణం చెప్పలే. ప్రభునందు ప్రియులారా, మన దేహము రెండు భాగాలని చెప్పుకున్నామా లేదా? మన దేహం రెండు భాగాలు, ఒకటి మట్టి శరీరం, ఇంకొకటి దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మ. అయితే ఇవి రెండు దోస్తులు కావు. మంచిగా పాలు నీళ్ళు కలిసినట్టు, ఇట్లా చేతి పెడితే ఇట్లా కలిసినట్టు ఉండేటి కావు. ఈ ఫైటింగ్ అన్నమాట. ఈ రెండిటికి పడదు. సౌతిపోర్ అంటారు చూడు, తెలుసా మీకు? సౌతిపోర్ అంటే ఒక ఆయన ఇద్దరిని చేసుకుంటారు అన్నట్టు. ఇక రోజు ఫైటింగే ఇంట్లో వాళ్ళకు, ఇద్దరికి. ఇప్పుడు ఆ ఇద్దరు మన లోపల ఉన్నారు. ఇక మనకు శరీరం అటు లాగుతూ ఉంటాడు, ఆత్మ ఇటు లాగుతూ ఉంటాడు. పీల్చి పిప్పి అయిపోతాం కొన్నిసార్లు. చెరకట్టెలు పెడితే పిప్పి వెళ్తే చూడు అక్కడికి వెళ్ళి, అంత పిప్పి అవుతాం ఒక్కొక్కసారి. శరీరమేమో ఈ భూ సంబంధమైన వాటి కొరకు లాగుతూ ఉంటుంది, ఆత్మనేమో పరసంబంధమైన వాటి కొరకు లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరిడ మీరు నిలబడ్డారు అనుకో, పౌలు ఒక దిక్కు ఒక చేయి పట్టిండు, నేను ఒక చేయి పట్టి, ఆయన బలం ఉన్నంత అటు గుంజుతుండు, నేను బలం ఉన్నంత ఇటు గుంజుతా. అబ్బా ఎంత హాయిగా ఉంది. అట్లే గుంజండి పాస్టర్లు గారు, చాలా నెమ్మదిగా అనిపిస్తుంది నాకు. బాగా చేతులు గుంజుతుండే,
ఆయమంటుంది జర అట్లే గుంజరు అంటారు వాళ్ళన్నా. అయ్యయ్యో నా పానం పోతుంది, పాస్టర్లు ఎందుకు ఇట్లా చేస్తారా అదే మీరు? పడ్డోళ్ళని లేని పెట్టాలి కానీ చేతులు పట్టి గుంజుడేంది? నా దెబ్బలు ఊసిపోయేటట్టున్నాయి, నేను రాకపోయినా అయిపో సమాజ కూటాను కానీ ఏడతారా ఏడవరా? అది అట్లుంటుంది. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఆపేక్షిస్తుంది. సిచ్యువేషన్కి ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు చురుకుగా ఉండద్దా? జాగరూకులమై ఉండద్దా? మెలుకోగలిగి ఉండద్దా? మనల్ని మనము జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు తప్పకుండా బైబిల్ చదువుకోవాలి, ప్రతి సమాజ కూటానికి హాజరు కావాలి. ఏది ఏమైనా భక్తి సాధనలో ద్వంద్వావధానులం కావాలి. మైండ్ 2 ముక్కలు చేసుకోవాలి. ఒక ముక్క దేవునితో 24 గంటలు కనెక్షన్ మనం పెట్టాలి, ఇంకొక ముక్కతో వ్యాపారం, ఉద్యోగం, సంసారం, ఇంకా అన్ని పనులు మనం చేసుకోవాలి. ఈ ప్రక్రియ మనం నేర్చుకోగలిగితే అనోకులాగా, నోవహులాగా దేవునితో నడుస్తాము. ఇక వాడు మనల్ని పడగొట్టి చెడగొట్టి మనల్ని మోసం చేసే అవకాశం వానికి ఉండదు. ఆ విధంగా దేవభక్తి సాధనలో మనం పరిపూర్ణులమవుదాము. దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.